దేశ అంతర్గత భద్రతా చరిత్రలో అత్యంత కీలకమైన మలుపు ఇది. కుని మావోయిస్ట్ నాయకుడు మాండ్వి హిడ్మా ఎన్కౌంటర్. మాండ్వి హిడ్మా ఈ పేరు దండకారణ్యం అంచున, ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల త్రిజంక్షన్ ప్రాంతంలో భయంకరమైన అరాచకానికి పర్యాయపదం. నవంబర్ 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగిన ఒక భారీ ఎన్కౌంటర్లో ఈ అగ్ర మావోయిస్ట్ కమాండర్ హతమైనట్లుగా విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ కనీసం 6 మావోయిస్టులు మృతదేహాలు లభించాయని సమాచారం. హిడ్మాతో పాటు అతని భార్య రాజే అలియాస్ రాజక్క కూడా హతమైనట్లు తెలుస్తుంది. హిడ్మా కేవలం ఒక ఫీల్డ్ కమాండర్ మాత్రమే కాదు, అతను వ్యూహకర్త. 1981లో సుక్మాలో జన్మించిన హిడ్మా 17 ఏళ్ల చిన్న వయసులోనే నక్సల్స్ సంస్థలో చేరి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ యొక్క బెటాలియన్ 1కి అధిపతిగా, అలాగే సిపిఐ మావోయిస్ట్ యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ కమిటీలో అతి చిన్న వయస్కుడైన సభ్యుడిగా ఎదిగాడు. బస్తర్ ప్రాంతం నుండి సెంట్రల్ కమిటీకి ఎన్నికైన ఏకైక గిరిజన సభ్యుడు ఇతడే. నేర చరిత్రలో 2010 దంతేవాడ దాడి. ఈ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మృతికి కారణమయ్యాడు. ఆ తర్వాత 2013 జిరామ్ ఘాటీ దాడిలో 27 మందిని పొట్టనబెట్టుకున్నాడు. 2021 సుక్మా బీజాపూర్ దాడిలో 22 మంది భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. ఇలాంటి అనేక ఘోరమైన దాడులు చేశారు హిడ్మా. అతని తలపై ₹1 కోటి రివార్డు కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. హిడ్మా గురించి మరికొన్ని అప్డేట్స్ ఇస్తా, ఫాలో అవ్వండి.